వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 20 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అన్ ఎలక్ట్రిక్ అయన్ ఈజ్ రేటెడ్ 220 volts. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ వేడిని ఇండికేట్ చేస్తుంది. 2 kWh ఇది పవర్ ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ ది అయన్ ఈజ్ యూజ్డ్ ఫర్ 3 hours డైలీ, అంటే ఒక రోజుకి 3 hours చొప్పున మనం వాడాం. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఇట్ ఫర్ 1 week, అంటే 7 days. 1 week అంటే 7 days. ఓకే, ఇఫ్ ఇట్ కాస్ట్ rupees 4.25, 4 rupees 25 paise per kilowatt-hour. ఓకే, ఇక్కడ మనం ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ ఐరన్ ని డైలీ 3 hours వాడుతున్నాం. అలా 1 week వాడాం. అంటే 1 week లో ఎన్ని అవర్స్ వాడినట్టు ఫస్ట్ అది నోట్ చేద్దాం. టైం చూస్తే 3 hours డైలీ, అంటే పర్ 1 day. 1 dayకి 3 hours. మరి 7 days కి ఎంత అవుతుంది? ఫర్ 7 days అంటే అప్పుడు టీ ఏమవుతుంది? 3 hours ఇంటూ 7 ఫర్ 7 days, అంటే 1 week. 7 3 are 21 hours ఫర్ 1 week. సో ఫైనల్ గా మనకి ఇక్కడ టీ అనేది 21 hours. ఓకేనా? ఒక రోజుకి 3 hours చొప్పుని, 2 days కి 2 into 3, 3 days కి 3 into 3, అలా 1 week అంటే 7 days కాబట్టి 7 into 3 21 hours యూజ్ చేసాం. ఏది? ఈ ఎలక్ట్రిక్ ఐరన్. ఇప్పుడు మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆ డేటా అంతా కూడా కేడబ్ల్యూలో ఉండాలి. అంటే పవర్ అనేది కేడబ్ల్యూలో ఉండాలి. ఖచ్చితంగా కేడబ్ల్యూ ఇస్తారు మనకి, కిలోవాట్లో అవర్ ఉండాలి. అంటే మనం పీని టీని మల్టిప్లై చేస్తే చాలు కేడబ్ల్యూహెచ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుసు E ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ అంతా 2 kilowatt. ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. టైం అంతా ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 21 hours. 2 into 21 అంటే 42 kilowatt hour. సో మనం కన్జ్యూమ్ చేసింది ఎంత అంటే, మనం ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిక్ ఐరన్, ఆ ఐరన్ కన్జ్యూమ్ చేసింది ఎంత అంటే 42 kilowatt hour. ఇంత పవర్ మనకి 1 week లో కన్జ్యూమ్ చేసింది. క్లియర్? అంటే అది కన్జ్యూమ్ చేసినటువంటి ఎనర్జీ ఎంత అంటే 42 kilowatt hour. ఇంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది అది. ఇప్పుడు మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. కాస్ట్ ఎలా ఇవ్వడం జరిగింది? పర్ 1 kWh, 1 kW 1 kWh వాడుకుంటే మనం కట్టాల్సిన బిల్ ఎంత? 4 rupees 25 paise. మరి ఎంత ఎనర్జీని వాడుకుంటే ఎంత పే చేయాలి? సింపుల్ లాజిక్ కదా, దిస్ ఇంటూ ఈ 4.25 ఇంటూ ఈ, అంతే కదా. 1 ఆబ్జెక్ట్ కాస్ట్ ఎంత అంటే ఈ ఆబ్జెక్ట్స్ కాస్ట్, ఈ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఇంటూ ఈయే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 4.25తో ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి, 42 మల్టిప్లై చేయాలి. మనం పాయింట్ రిమూవ్ చేసేద్దాం. అంటే 425/100 ఇంటూ 42. క్లియర్? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ 42తో 420 మల్టిప్లై చేసేద్దాం. 42 5s are 210. ఇంకా 21 ఉంది, ఇక్కడ నేను రాస్తాను, మళ్ళీ మర్చిపోకుండా ఇక్కడ రాద్దాం. 21 క్యారీ ఫార్వర్డ్. 42 2s are 84. అంటే ఎంత వచ్చింది మనకి? ఇది 105. 5 రాద్దాం, ఇంకా 10 క్యారీ ఫార్వర్డ్. 42 4s are 168. అది యాడ్ అయితే 178 అవుతుంది. 178/100 ఉంది కదా, అది మర్చిపోకూడదు కదా. /100 అంటే మనం ఏం చేయాలి? 2 numbers తర్వాత ఈ డెసిమల్ పెట్టాలి. అంటే 178 rupees 50 paise. క్లియర్? Therefore, if find తీసేసి the cost of running it for 1 week is rupees 178.50.
సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 20 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.